గ్రామంలో ఒక ఆచారం ఉంటుంది. అదేంటంటే ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆహారాన్ని తీసుకువచ్చి ముందుగా కాకికి పెడతారు. అప్పుడు కాకి ఈ ఆహారాన్ని తిన్నాక గ్రామస్తులు కూడా భోజనం చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఒక రోజు రాత్రి ఈ కుర్రాడు తన గ్రామంలో వెళ్తూ ఉండగా ఇతడికి ఒక ఇంట్లో ఒక అమ్మాయి స్నానం చేస్తున్నట్లు వినిపిస్తుంది. అప్పుడు ఇతడు చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో బాత్రూమ్ దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని చూడాలనుకుంటాడు. ఇంతలో ఆ పక్కింటి వ్యక్తి టాయిలెట్ పోసుకోవడానికి బయటికి వస్తాడు. దీంతో ఈ కుర్రాడు అతనికి కనపడకుండా దాక్కుంటాడు. కానీ ఇతడు చూసుకోకుండా కింద ఉన్న వాటర్ బాటిల్ తొక్కేస్తాడు. అప్పుడు శబ్దం రావడంతో ఆ వ్యక్తి ఎవరు అంటూ కేకలు వేస్తాడు. దీంతో ఇతడికి భయం వేసి అక్కడ నుండి పారిపోతాడు. అప్పుడు ఈ వ్యక్తి దొంగ వచ్చాడని భావించి తన స్నేహితుడితో కలిసి ఈ కుర్రాన్ని వెంబడిస్తాడు. అలాగే కాసేపటికి వీరిద్దరూ కలిసి ఈ కుర్రాన్ని పట్టేసుకుంటారు. అని ఈ కుర్రాడు తన ముఖం కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వీళ్ళు ఈ కుర్రాడి ముఖాన్ని చూసేస్తారు. అప్పుడు ఇతడికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఇతడు దయ్యం పట్టినట్లుగా ఎగురుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఈ కుర్రాడికి దయ్యం పట్టిందని అనుకుంటారు. అలాగే మరుసటి రోజు ఇతడి ముఖం నిండా బొట్లు పెట్టి ఇతన్ని దయ్యం ఆవహించిందని గ్రామస్తులందరూ అనుకుంటారు. అయితే గ్రామంలోని ఒక ముసలావిడ ఈ కుర్రాన్ని చూసి భయపడుతూ బయటికి వచ్చేసి ఇతడి ఒంట్లో నిజంగానే దయ్యం ఉందని చెప్తుంది. అలాగే ఇతడి తల్లిదండ్రులు కూడా తన కొడుక్కి దయ్యం పట్టిందని నమ్ముతారు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ బటన్ కామెంట్ చేయండి.